ఫ్లైట్ ఎక్కి కొత్త డ్రెస్ తెచ్చుకొని పోదాం. ఎవరి కాడికి? కృష్ణుడి కాడికి. యశోద వాళ్ళ ఇంటికాడ ఉంటుంది. యశోద ఎవరు? వాళ్ళ కృష్ణు వాళ్ళ మమ్మీ. పోయి ఏం చేద్దాం? నందమహారాజా పోయి ఏం చేద్దాం? అంత వెన్నెచ్చేద్దాం. ఓకే, ఇంకా ఇంకేం చేద్దాం? చాలా పనులు చేయాలి అక్కడ. చాలా పనులు చేయాలా? ఏం పనులు? ఎవరున్నారు ఆడ? కృష్ణుడు అన్నాడా? హలో నమస్తే. ఈరోజు మేము కొండకాడికి పైనకి పోతున్నామండి. ఇప్పుడు తాత, మమ్మీ, నేను, నాని, తమ్ముడు ఊళ్ళోకి వెళ్తున్నామండి. నాని మాట్లాడుతుంది. మేము ఇప్పుడు వేణుగోపాల స్వామి టెంపుల్లో ఉన్నాము. ఇది గోకులాపల్లి ఊళ్ళో ఉంటుంది. చాలా ప్రసిద్ధమైన దేవస్థానం అక్కడపల్లి శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవస్థానం. బాబు కృష్ణుడి దగ్గరికి వెళ్దాం అన్నాడు. ఆ నెక్స్ట్ డేనే మేము గోకులాపల్లి గుట్టకి వచ్చాము. ఇక్కడ కృష్ణుడు స్వయంభుగా వెలిచాడు. నమస్తే అందరికీ. బయట వ్యూ బాగుందని కొద్దిసేపు బయట ఉన్నాము. ఇప్పుడే మేము గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాము. గడప దాటుతున్నాడు బాబు. మొక్కమని చెప్పాను, ఇక్కడ చాలా బాగా మొక్కుతున్నాడు. చూడండి, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మేము. ఎదురుగా ధ్వజస్తంభము, వేణుగోపాల స్వామి రైట్ సైడ్ స్వయంభుగా వెలిచిన హనుమాన్. గుళ్ళో ఇక వీడియోస్ ఏం తీయలేదు. గురించి మా అత్తమ్మ చెప్తుంది, వినండి. శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి వారి ఆలయ స్థల పురాణం. పూర్వము ఈ కొండపైన వారిజాల చెట్టు కింద ఒక పుట్ట ఉండేది. ఆ పుట్టలో శ్రీకృష్ణుడు బాలుని రూపంలో కొలువై ఉన్నాడట. ఒక గోవు ప్రతినిత్యము వచ్చి ఆ బాలుడికి పాలు ఇచ్చేదట. ఆ యజమాని గోవు రోజు వచ్చి పాలు ఇవ్వడం గమనించి ఆగ్రహంతో ఆ బాలుని తలపై కొట్టడం జరిగింది. వెంటనే రక్తం ఏరులై ప్రవహించగా ఆ యజమాని తప్పు తెలుసుకొని మన్నించమనగా అప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై తాను ఇక్కడ ఉన్న సంగతి ఎవరికి చెప్పవద్దు, చెబితే ప్రాణాలు పోతాయని చెప్పగా అందుకు ఆ యజమాని తన ఒక్కడి ప్రాణాలు పోతే ఏం కాదని అందరికీ శ్రీకృష్ణుడు పరమాత్ముని గురించి చెప్పాడని స్థల పురాణం. అలా వెలసిన క్షేత్రమే ఈ వారిజాల వేణుగోపాల స్వామి వారి దేవస్థానం. జామున్ చెప్పు. కృష్ణుడు చూసినావు కదా? ఇప్పుడే మా దర్శనం అయింది. మేము నడిచే కృష్ణుడా బయటకు వచ్చి బయట పిల్లలకి బాగా నచ్చింది, ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న హనుమాన్ని దగ్గరికి వెళ్ళాము. నల్గొండ జిల్లా నార్కట్పల్లి హైవే మీదుగా కనిపిస్తుంది గోకులాపల్లి గుట్ట. ఇక్కడ మేము శివాలయంకి వెళ్తున్నాము. హనుమాన్ని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు శివాలయంకి వెళ్ళి శివుడి దర్శనం చేసుకున్నాము. ఈ ఫోటో మా పెద్దబాబు ఫస్ట్ బర్త్డేది. 4 years తర్వాత ఇప్పుడు ఫోటో. లైక్ చేయండి.